యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయి యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము. ఫీమేల్స్ కంటే నువ్వు అందంగా బాబోయ్ అంత లేదు, అంటే నేను ఫీమేల్ లాగా చూసారా సార్ ఎప్పుడు కూడా మేల్ అయితే కొద్దిగా మేల్ చేస్తారని చెప్పి మనమే ఉన్నాం. ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న? అంటే నా గురించి గొప్పగా చెప్పమని, సినిమా గురించి మీరు ఎలాగో చెప్పరు నాకు తెలుసు. మీ ఐడియా బాగుండింది, డిఫరెంట్ గా ఉంది. కథ చెప్పినప్పుడు అనిపించింది ఇంతవరకు ఆ కాన్సెప్ట్ లో రాలేదు కదా. తన లైఫ్ ఇంకా ఎంతకాలం ఉందన్నదే హీరో కనిపించడం అనేది కొత్త కాన్సెప్ట్. సినిమా కూడా బాగా డీల్ చేశారు. బాగా డీల్ చేశారు అన్న దగ్గర ఈ సినిమా డీల్ చేశాను అంటే రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు. వద్దు ఆయన అడగొద్దు అన్నారు, మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్? వద్దు రాజు గారు ఎందుకండి. ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా, నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు. తిరుగుతున్నా అన్ని సినిమాలు. జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు. అక్కడ అదిరేపన్న బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా అంటే నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు ఎవరు నన్ను తీసుకురావడానికి లేదన్న. ఈ సినిమా ప్రమోషన్ లో మొత్తం నా భుజస్కంధాలపై మోచుకెళ్ళి వెళ్తున్నాను నేను. మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటుంది. లేకపోతే ఇందాక మేల్ చేస్తారు ఆ టైంలో. ఉయ్యాల చంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో చేయడం చాలా రోజుల తర్వాత, ఇయర్స్. రాజా గారితో చేశాను కిరీటి. కట్ చెప్పాల నేను రాజు గారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను సినిమా చేస్తాను, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. హౌ వాజ్ ఇట్? చాలా అంటే ఎన్నిసార్లు చేయమంటావు? ఒకటో షార్ట్ దగ్గర నుంచి సార్ ఇంకొకసారి చేయండి అన్నం పెడతాను మీకు. ఎలా ఉంది ట్రాన్సిషన్, ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా డైరెక్టర్ల బాధ? 100%. నేను ఎందుకంటే అంటారు కదా, డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్ లో ఎప్పుడు ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్ గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద. అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా. డీల్ చేయాలి. ప్లస్ టైమింగ్ ఉంటది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడు, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ కో క్రియేటివిటీ. మీరు ఇన్ని రోజుల దాకా ఎందుకు ఆగారు కదా సార్ డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలనే మీరు ఆగినట్టు అనిపిస్తుంది. మీకు అనిపించింది? ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలా మందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవ అట్లా అనిపిస్తుంది. మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకే చిరంజీవి చాలా రాజు గారు మీకు? నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఉంటే కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. అంటే షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలియదు డైరెక్టర్ కాబట్టి. కానీ ఏంటంటే అంబులెన్స్ ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న? అవును, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగాలి, వెనకాల అంబులెన్స్ అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటుంది. పర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతారు. కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఐ బిలీవ్ నేను కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. మీరు పక్క కూర్చున్నప్పుడు తర్వాత సార్ యాక్చువల్గా నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైటిల్ లోగో ఆ వేషం గురించి చెప్పాలంటే క్యారెక్టర్ నిజంగా చెప్పున్నాను. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. మీరు నవ్వుకున్నారు, ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. ఏ క్యారెక్టర్ నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. లేదండి ఫార్వర్డ్ చేసేసారు కానీ మిగతా అన్ని ఫార్వర్డ్ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి
లేదన్నా అక్కడ కథ బయట చెప్పేస్తారు చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్నెంట్ అయింది. ఈ కాలు ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్ గా నా షార్ట్ కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఈ మెట్లకు డైలాగ్ చెప్పాలి. ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో? ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అది అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు. అన్న యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాము. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా. కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటి వరకు ఎవరి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని. అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు, కానీ థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా? ఏంటి కామెంట్ ఏం లేదు సార్. నిజంగా సార్ నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్ లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్. నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూసాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది. టైటిల్ హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ ఆ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్. చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లోకి రాడు, కానీ నేను ఫ్లై అవుతుంటాను. ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్ వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీలను బయటికి వెళ్ళి అలాగా బుద్ధ విగ్రహం మొత్తం అవన్నీ హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను. టెన్షన్ వస్తుంటది. మా గురువు గారు అంటుంటారు, ఎప్పుడో మీరు ఒరిజినల్ గా పైకి లేచిపోయేలా ఉన్నారు గాలిలోకి. నా కళ్ళ కథ వస్తాయి, సినిమా కథలన్నీ ఏవో ఒకటి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి. ఏదో ఆలోచన కళ్ళలో సీన్లు ఏవో వస్తాయి. ఒక తెలివి వచ్చి అదృష్టంగా తెలివి వచ్చిందంటే ఫోన్ రికార్డ్ చేసుకుంటా, లేదంటే చాలా మందికి అట్లా కళలో థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి. అవును, కళ్ళలో వచ్చినాయి కథల కింద